రైట్ ఇంటర్నేషనల్ బ్రేకింగ్ చూస్తున్నాం. భారత్ అమెరికా దేశాల మధ్య కుదరాల్సిన అత్యంత కీలకమైన వాణిజ్య ఒప్పందంపై ప్రస్తుతానికి నీలి నీడలు కమ్మేసుకున్నాయి. వాషింగ్టన్ వేదికగా ఫిబ్రవరి 23 నుంచి 3 రోజుల పాటు జరగాల్సిన ఇరు దేశాల ప్రధాన చర్చాకర్తల సమావేశం అర్ధాంతరంగా వాయిదా పడింది. ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలను ఓ కొలిక్కి తెచ్చి లీగల్ డ్రాఫ్ట్ ను సిద్ధం చేయడమే లక్ష్యంగా ఈ సమావేశం జరగాల్సి ఉంది. అనూహ్య పరిణామాల నేపథ్యంలో దీనిని రీషెడ్యూల్ చేశారు. ఈ ప్రకటనను కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది. ఇక ప్రపంచ దేశాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన టారిఫ్లను అక్కడి సుప్రీంకోర్టు ఇటీవల రద్దు చేసింది. టారిఫ్లు చెల్లవంటూ సుప్రీం ఇచ్చిన తీర్పుపై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తీర్పు వచ్చిన కొన్ని గంటల్లోనే ప్రపంచ దేశాలపై 10% సుంకాలు విధించిన ఆయన తాజాగా వాటిని 15% పెంచుతున్నట్లు ప్రకటించేశారు. ఇవి తక్షణమే అమల్లోకి వస్తాయని స్పష్టం చేశారు. మున్ముందు చట్టబద్ధమైన టారిఫ్లను జారీ చేస్తామన్నారు. ఈ నేపథ్యంలో అగ్రరాజ్యంతో భారత్ చేసుకున్న ట్రేడ్ డీల్లో మార్పులు జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.